హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీ వేలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందు 1/2 kg చికెన్ని మంచి నీట్గా క్లీన్ చేసుకొని ఒక మట్టి పాత్ర అయినా ఏదైనా పాత్ర పెట్టుకొని అందులో వాటర్ ఇంకా పసుపు వేసి బాయిల్ చేసుకున్నాం. ఇంతలో మనకి మసాలా కావాలి. దానికి 2 పెద్ద సైజు ఆనియన్, జీలకర్ర, జీడిపప్పు, మిరియాలు అండ్ పట్టా, లవంగం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా 1 టీ స్పూన్ మిరియాలను దంచుకునే దాంట్లో వేసుకోవాలి అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచి ఒక ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని తీసి సపరేట్ చేసేసుకొని ఇందులో కొంచెం ఒక పట్ట, 5 లవంగాలు, ఒక ఇలాచీ వేసి సోంపు వేసి సేమ్ పౌడర్లా దంచుకోవాలి. ఈ పౌడర్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా తరుక్కోవాలి. ఇది మనకు కావాల్సిన సామాన్లు: కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, కరివేపాకు, జీడిపప్పు అండ్ మనం ఇందాక దంచుకున్న 2 మసాలాలు. ఇప్పుడు మన చికెన్ని చూసుకున్నట్టే బాయిల్ అయిపోయింది. దీన్ని తీసేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోనే కొంచెం గీ కూడా వేసుకోవాలి. మీ ఇష్టం, ఇది వేసుకోవచ్చు లేదు ఆప్షనల్. నేనైతే వేసుకున్నాను మంచి ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్, కరివేపాకు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చి వాసన రాదు. ఇందులోనే జీడిపప్పు వేసుకుంటే మంచి కలర్, టెక్స్చర్ వస్తుంది. అండ్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చెప్పా కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం సెంటర్లో ఆయిల్లో వేసుకుంటే త్వరగా ఉడుకుద్ది, ప్లస్ పచ్చి వాసన రాదు. సో మనం ఇట్లా సెంటర్ తీసుకొని ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మీకు ఆ పచ్చి వాసన పోయి ఒక మంచి వాసన వస్తుంది. అప్పుడు ఇది ఫ్రై అయినట్టు. ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేయాలి. చికెన్ వేసి ఆ మసాలా, ఆనియన్స్ అన్నిటిని చికెన్కి ముందుగా పట్టియాలి. బాగా కలుపుకొని చికెన్ అలా సెట్ అయ్యేలా చూసుకోవాలి. మీకు తగినంత కారం వేసుకోవాలి. నేను 3 స్పూన్లు వేసుకున్నాను. ధనియాల పొడి కూడా కారంలోనే మిక్స్ అయిపోయింది కాబట్టి నేను వేసుకోవడం లేదు. 3 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇందులోనే మిరియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగినంత. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మన చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పే కదా, చికెన్ ఫ్రై అంటే ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. చూసుకున్నట్టయితే మనం మసాలాస్ అన్నీ వేసేసాము. మంచిగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులోనే వాటర్ కూడా వేసుకోవాలి. అప్పుడే చికెన్ ఇంకొంచెం బాగా జ్యూసీగా వస్తుంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయనక్కర్లేదు. చూసారా, మన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకాసేపులో రెడీ అయిపోతుంది. ఇంతే అండి, ఈజీ స్టైల్లో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు మంచి చికెన్ ఫ్రై వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసి ఇంకొకసారి కలుపుకొని దింపేస్తాము. చూసారా, కలర్, టెక్స్చర్ చూసుకుని మనకు అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. నాకైతే ఈ వీడియో నచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.